హలో మామ, నమస్తే. ఎట్లున్నారు మీరు? నేనైతే మంచిగా ఉన్నా మామ. మస్తు రోజుల తర్వాతకి మళ్ళీ ఇక్కడికి ఫిషింగ్కి వచ్చిన. ఇక ఊకే చెప్పేదే, ఫిషింగ్ స్పాట్కి మనం రాగానే ముందు మనం తవుడు వేసుకోవాలి మామ, వాటిని అట్రాక్ట్ చేయడానికి. ఇట్లా తవుడు వేసుకున్న అర్ధ గంటకు షికారు షురువు అవుతుంది. యుద్ధానికి సిద్ధంగా ఉండాల్సిందే. ఇక మనము ఫస్ట్ అయితే ఇది వచ్చుడు నేనైతే మంచిగా తవుడు చెరవాయి చేసుకుంటున్నా. ఇట్లా చెరువాయి చేసుకోకుంటే మనం పడతాయి, కాకపోతే చాలా లేట్గా పడతాయి. ఇక్కడైతే నేను 6 నెంబర్ హుక్ వాడుతున్నామా, మస్టర్డ్ హుక్. కాకపోతే అది మనం ఇచ్చే పిండి ముద్ద చిన్నది పెట్టుకుంటున్నా నేను. మీరు చూసినట్టు కొంచెం చిన్న సైజు ఉన్నది ఫిష్, అందుకనే కొంచెం చిన్న చిన్న ముద్దలు వేసుకుంటున్నా. ఇక్కడికి ఇట్లా గాలం వేసిన వాళ్ళైతే ఎమ్మటే ముంచింది మా, ఏమన్నది అర్థం కాలేదు. చాలా జెట్ స్పీడ్లో వచ్చి కొట్టేసింది. ఇంకా అక్కడ కెమెరా యాంగిల్ మంచిగా లేదని, మంచిగా కనపడట్లేదని మళ్ళీ యాంగిల్ చేంజ్ చేసినామా. ఇంకో ఈ విధంగా మనం పిండి ముద్ద చిన్నది పెట్టుకోవాలి. అయినా మీకు తెలియదు ఏమున్నదిలే కానీ నేనైతే చెప్తున్నామా. ఇక్కడ ఫిష్ మాత్రం స్పీడ్గా ఆన్ ది స్పాట్ టకా 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 చాలా చేపలు పడ్డాయి. గుంజి నాకు గూడలు గుంజినాయి. చేపలు మాత్రం మస్తు పడ్డాయి. ఇక్కడ గాలం వేస్తూనే ఉన్నానో లేదో ఎమ్మటే ఫిష్ అటాక్ చేసింది మా. 1/2 kg ఉంటుంది, మంచి సైజు. ఫస్ట్ బూస్టింగ్ అనమాట మనకి. వచ్చుడే పడ్డది కదా, కొంచెం మంచిగా అనిపిస్తుంది. షికారు మాత్రం షురు అయింది మా. ఇక బ్యాక్ టు బ్యాక్ ఇక్కడ ఫిష్ పడుతూనే ఉన్నాయి మా. టకా 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 మంచిగా అనిపించింది ఫిష్ పట్టే అంతసేపు. ఏది 1/2 kg లాస్ట్ది అయితే చాలా పెద్ద ఫిష్ కూడా పడ్డది మా. మినిమం ఒక 3 kgs అట్లా ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఇక్కడ ఒక తాంబేలుని పట్టిన. ఇంతవరకు ఎప్పుడు గాలానికి తాంబేలు పట్టలేదు. అది ఎందుకు పడ్డదో తెలియదు కానీ పిండి ముద్దలకి ఇది కూడా అలవాటు అయినట్టున్నది. ఇప్పుడు చూడండి తాంబేలు ఎట్లా పడ్డదో మనకి. దీన్ని ఎట్లా తీయాలో నాకైతే అర్థం కాలేదు. గాలం తెంపాలి అనుకున్నా, చిన్నగా అడ్జస్ట్ చేసి ఇట్ చేసి అట్లా నీళ్ళలో ఉంచడం వల్ల అదే ఇక ఊడగొట్టుకొని వెళ్ళిపోయింది. నాకు కొంచెం మంచిగా అనిపించింది, ఎందుకంటే మనం తాంబేలు తినము, ఓన్లీ చేపలు ఒక్కటే తింటాం. వీడియో స్పీడ్ ఏం లేదు మా. చేపలు చాలా పడడం వల్ల మనం వీడియోని పడే ముందు వరకే కట్ చేసి పెట్టినాను. జస్ట్ ఒక టూ అవర్స్ అంతే. 2 అవర్స్లోనే మనకు మొత్తం దగ్గర కూడా 7-8 చేపలు పడ్డాయి. అందుకనే వీడియో కూడా ఎక్కువ ల్యాగ్ చేయకుండా 7-8 మినిట్స్ ఉంచేటట్టే చేసిన. బ్యాక్ టు బ్యాక్ మనం చూసినంతసేపు ఫిషెస్ పడుతూనే ఉంటాయి. అంతే. నేను పిండి మాత్రం ఈసారి కొంచెం డిఫరెంట్గా యూజ్ చేసిన. తవుడు, గోధుమ పిండి, ఒక ఎగ్గు కొట్టిన, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ఒక 4 బిస్కెట్లు వేసిన, అంతే. ఇంకా మన దగ్గర కూడా మంచి లొకేషన్లు ఉంటే చెప్పురు మా, అందరం కలిసి పట్టుకుందాము. ఇక్కడ లొకేషన్ మాత్రం ఇది సొసైటీ కింద ఉన్నది మా. ఇక్కడ ఎవరు పట్టుకునేవారు, నేనే పర్మిషన్ అడిగి పట్టుకుంటున్నాను. సొసైటీ కాబట్టి వాళ్ళు ఎట్లయినా పట్టనియరు.
వీడియో నేను ఒక్కడనే వచ్చినామా ఈరోజు ఫిషింగ్కి, అందుకనే కొంచెం క్లారిటీగా చూపించలేకపోతున్నా, ఏమనుకోకండి. నెక్స్ట్ టైం మంచిగా ఇంతకంటే మంచిగా వీడియో తీద్దాము. ఈసారి నేను ఒక్కడనే రావడం వల్ల కొంచెం యాంగిల్ కొంచెం చేంజ్ అయింది. ఇంకోటి చుట్టూ గడ్డి ఉండడం వల్ల కనిపించలేకపోతున్నా నేను ఈ వీడియోలో. కాకపోతే నేను కనపడకుండా ఫిషింగ్ ఎట్లా పట్టాలనేది మంచిగా చూపిస్తున్నా, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు పడే చేప మామ పొద్దునుంచి పట్టింది ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టు బాహుబలి సైజులో ఉన్నది మా, మస్తు అనిపించింది. నీళ్ళల్లో నన్ను ఒక ఆట ఆడుకుంటాను మా, అది అస్సలు బయటికి రావట్లే, మొత్తం ఆ చెట్లలో చుట్టుకున్నది, యుద్ధం చేస్తుంది నాతోటి. కానీ మనం ఏమన్నా తక్కువ తిన్నామా? మనం దాంతో పోటాపోటీగా మనం కూడా యుద్ధం చేస్తూనే ఉన్నాం నీళ్ళల్లో. చేపలు పట్టుడు ఎంత సంబరం అనిపిస్తుందో, ఇంటికి పోగానే కడగబెడతారు చూసినావు మనతోటే, ఇక ఏడిపోతుంది, మా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూనే ఉంటాయి అమ్మటే. ఇక చేపలు కూడా అయితే ఇక నా పానానికి పడ్డది అనుకున్నా. ఇక మనం ఈ పొట్టుకిక్కడానికి ఇది ఒకటి స్పెషల్గా తయారు చేసుకున్నామా. నేను ఎన్ని చేపలైనా 10 నిమిషాలలో పర్ర గిక్కేయచ్చు. మనకు లంగ్స్ ఎలాగో చేపకి ఇవి అలాగమా, మొప్పల ద్వారా నీళ్ళల్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని ఇట్లా దాని జీవ ప్రక్రియ అని చూసుకుంటుంది. ఇక మెడకబడ్డ పాము కరోనాకు మానదు అన్నట్టు, ఇక అక్కడ పట్టుడు నా వంతే అయింది, ఇంటికి వచ్చి చేపలు తోముడు నా వంతే అయింది. ఇదే నాకు బాధ అనిపిస్తుందమ్మా. ఇక్కడ చేప దంతాలు ప్లస్ చేప హాట ఎలా ఉంటుందో చూపిస్తా. ఫిష్ టీత్, చేప గుండె, ఫిష్ హార్ట్. బతికే ఉన్నా చూడు, కొట్టుకుంటుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ మామ, మళ్ళీ కలుద్దాం.